నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. గత కొన్ని ఏళ్ళగా నా పాప లక్ష్మీ మౌనికాను దేవిరెడ్డి ఆయుక్త అక్కడ పనిచేస్తున్న పోకిరి ప్రశాంత్ అనే అతను ఒకటే మినిట్ లవ్ అని ఎంటబడి చాలా చేస్తే కొట్టి పాపను భయం పెట్టుకున్నాను. కానీ అతను ప్రతిసారి మనుషులు వేసుకొని రావడం, ఇంటి దగ్గర గొడవ చేయడం లాంటివి చేసి ఇంట్లో నన్ను ప్రశాంతత లేకుండా నన్ను ఇంట్లోకి వచ్చి ఎవరు అడ్డం వస్తే వాళ్ళందరినీ కొట్టుకుంటా, హింసించుకుంటా, నాకు ఎవరు సపోర్ట్ వస్తే వాళ్ళని కూడా కొట్టా అన్నీ ఇది చేసినారు. ఈరోజు ఏం చేసినారంటే అందరూ కలిసి నా పాప నా మాట వినకుండా పూర్తిగా వాళ్ళ ఆధీనమయ్యేటట్టు పెళ్ళి కూడా డేట్ ఫిక్స్ చేసి కల్లా ఫ్లైట్ తిరగల, మా అమ్మ ఫ్లైట్లో ఉంది అది ఇది అని చెప్పి పెళ్ళి క్యాన్సిల్ అయిందని ముందుగానే డబ్బులు, బంగారు, నా చైను, ఉంగరము, డబ్బులు 50,000 డబ్బులు ఇప్పించుకొని చేతిలో పెట్టుకొని పెళ్ళి క్యాన్సిల్ చేసినాము. నవంబర్లో పెళ్ళి, ఫ్లైట్లు తిరగాల అది ఇది అని చెప్తే అక్కడికి ఒప్పుకున్నాను. ఫస్ట్ పెళ్ళికి అంగీకరించలేదు, కానీ ఉండే ఒక్క బిడ్డ నేను ఎందుకు ఇట్లా రోడ్డు పాలు చేయాలా అని చెప్పి పెళ్ళికి ఒప్పుకుని గిప్పులు అన్నీ ముందే ఇచ్చేసాను వాళ్ళ ఆడబిడ్డ చేతికే. వాళ్ళ ఆడబిడ్డకు ఇమ్మని ఆ పాపే చెప్పంగా నేను ఇచ్చాను డబ్బులు. ఆ పిల్ల ఇంత నమ్మి టాటా ఇన్సూరెన్స్ కంపెనీలో ఇక్కడ కోటరేట్ సర్కిల్ మిద్దె పైన అక్కడ వర్క్ చేస్తా 15,000 జీతం తీసుకుంటా. ఆ డబ్బులు కూడా తెచ్చి వాని మహానే పెడతా అనింది. ₹1 కూడా నాకేం ఇచ్చింది లేదు. నన్ను కొట్లాడి ఇంట్లో నన్ను తల్లిని కాదనే పక్షాన నేను కూడా కోపంలో సరే వాడే కావాలంటే వెళ్ళిపోని కోపంలో అన్నాను. కానీ ఆరోగ్యం బాగాలేదని చెప్పి నా ఇంటికి వస్తే చూపించినాను, అన్నీ చేసినాను. కానీ ఈడు ఏం చేసినాడో మాకు తెలియదు. వాడు ఎంతసేపు పొలిటికల్ సపోర్ట్ చూసుకొని పిల్లని తీసుకోపోయి ఆడెక్కడో శంకరాపురంలో కాపురం 3 సంవత్సరాలు పెట్టి తెచ్చి ఇప్పుడు 6 నెలలుగా ఇక్కడ బందీ లోపల పెట్టి నా ఇంటికి పంపించాలనే వెనకాల తోక కావాలా. అట్లా బజారుకి వస్తే నేను వస్తానా అంటే పర్మిషన్ కావాలా. నా బిడ్డ అన్నిటికీ ఒగ్గి విన్నప్పుడు ఈరోజు నా బిడ్డను వాళ్ళ ఆడబిడ్డ టార్చర్ పెడుతుందని గత నెల నుంచి నాకు చెప్తా అంటే ఓడ్చుకోమ్మా పోనీ ఏదో నచ్చ చెప్తానంటే కత్తి తీసుకొని భయపడించడము, గొంతు కోసుకుంటానని వాళ్ళ ఆడపిల్ల పెద్ద సైకో చేస్తా అంటే వాళ్ళే పెట్టి చేసుకుంటాను పెళ్ళి అన్నారు. కాబట్టి నేను కూడా ఏం మాట్లాడలేక సరే ఇష్టపడి చేసుకుంటాను బిడ్డ ఎందుకు అని చెప్పి గమ్ముకున్నాను. కానీ తెల్లవారుజామున ఈరోజు నేను పడుకొని ఉంటే వచ్చి అతను పోకిరి అని అతనే ప్రశాంత్ అని అతనే వాళ్ళ మామ కొడుకుని పైకి పంపించి అక్క ఇంటికాడికి రా తొందరగా పెట్టమ్మా అని పిలుచుకొచ్చినారు. విషయం పిలుచుకొని వస్తే దగ్గరకు వచ్చేసరికి అప్పటికే నీళ్ళకపోయింది పాప. నాకేం చెప్తున్నారు, ఉరి వేసుకునింది అంటున్నారు. వాకిలు పగలగొట్టినాము, ఫోన్ ఎత్తలేదని ఉరి వేసుకునింది అంటున్నారు. కానీ నా పాప అలాంటి పాప కాదు. నేను చచ్చిపోతానంటే కూడా నన్ను తిట్టేది. సిగ్గు లేదా చచ్చిపోవడానికి, చంపాలి కానీ చావకూడదు మనమని. అలాంటి పిల్ల ఈరోజు చనిపోయిందంటే కారణం ఏందనేది పోలీసు వారు సరిగ్గా విచారణ చేసినా కానీ వీని పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ దేవిరెడ్డి ఆదిత్య అంటే ఒక బ్రాండ్, ఆ బ్రాండ్ని పెట్టుకొని వీడు బతుకుతాడు అడ్డం. ఆ దేవిరెడ్డి ఆదిత్య సంజాయిషి ఏం చెప్తాడో, వాని తొత్తులు ఏం చెప్తారో ఏం నాకు అనవసరం. నాకు న్యాయం జరగాల. నా బిడ్డ ప్రాణంతో ఎట్టొచ్చింది, ఎంత డబ్బులు పెట్టింది, ఏమేమి చేసింది అన్నీ తెలుసు. ఈ పొద్దు నాకు ఏమొద్దు, నా పిల్ల ప్రాణానికి ఏంది సమాధానం. ఎవడు పూచి వాళ్ళమ్మ ఈరోజు ఏందో కోయట్లో కూర్చొని మాడుతుంది. కోయట్ నుంచి ఆమెను రప్పించకపోతే నేను ఇదే వాళ్ళ ఇంటి ముందర ఈయనే చచ్చిపోతా గొంతు కోసుకొని. అది కోయట్లో కూర్చొని మాట్లాడుతుంది ఈ పొద్దు. ఆ రోజు ఏమనింది, నా కూతురు అనుకుంటా అనింది. నేను ఇంట్లోంచి పంపించిన రోజు నా కూతురు కులానికి వ్యతిరేకిని కాదు, మనుషులు అంతా ఒకటే, తినేదందరం కూడే, గడి తినడం లేదు ఏమి. కాకపోతే వీలు పెట్టుకున్నారా ఎన్ని. పిల్ల నాతో రాత్రి 9:37 నా బిడ్డ మాట్లాడేట్టు రికార్డు ఉంది నా సెల్లులో. నాతో మాట్లాడి రేపు పొద్దున 10 గంటలకు ఇంటికాడికి వస్తానమ్మా అని కూడా చెప్పింది. అలాంటి బిడ్డను తెల్లవారేసరికి చంపి పండబెట్టినారు. ఉరి వేసుకుంటే గొంతుకు మాత్రమే ఉండాలండి, ఇక్కడంతా దెబ్బలు ఎలా వస్తాయి? ఇవన్నీ ఎందుకు, ఎవరిని మతలబ్ చేయడానికి? ఇవన్నీ ఏమన్నంటే ఇంట్లోంచి తరిమేసినా ఉంటారు. నువ్వు ఇంట్లో ఉంటే ఆడికి వచ్చి గబ్బు పట్టిస్తాడు ప్రశాంత్ గాడు. ఏమంటే నాకు ఆయుత్తన్న ఉన్నాడు. ఎవడు ఆయుత్తన్నా? ఏ బుచ్చుగాడు వాడు, ఏం వృత్తిలో ఉన్నాడు వాడు, నాకు అదంతా తెలుసు. దయచేసి మీడియా వారు, పోలీసు వారు, నాకు మాధవిరెడ్డి మేడం గారు, ఎమ్మెల్యే గారు నాకు న్యాయం చేయకపోతే గొంతు కోసం చచ్చిపోవడం ఖాయం. నేను నాకుండేది ఒక బిడ్డ, బతికేదనే నా బిడ్డ కోసం బతుకుతా అన్నా. పెళ్ళికి కూడా ఒప్పుకున్నా, కానీ ఇట్లా చేస్తారని నేను అనుకోలేదు సార్. దయచేసి మీకు పుణ్యం ఉంటుంది, నా బిడ్డ చావుకు న్యాయం చేయండి. అంత బిడ్డ నేను మళ్ళీ సంపాదించుకోలేను, కష్టపడి పెంచుకున్నాను సార్, కింద కాలు పెట్టకుండా.
మా పిల్ల స్కూల్కి ఫస్ట్ సార్ సిఎస్ఎస్ స్కూల్కి 10th క్లాస్లో. ఈరోజు నా బిడ్డ నిర్జీవంగా పడిపోయింటే నేను ఏం చేయాలో చెప్పండి. ఎవరికి చెప్పాలి నా బాధ? నాకెవరు? నా తల్లిదండ్రులను కూడా చెడ్డ వేసుకున్నా వీళ్ళంతా కొడుకు వల్ల. వేరే కులం వాడిని చేసుకుంటా అంటే నా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలే. నేను మా ఇంట్లో నా తల్లిదండ్రులు కూడా చెడ్డ వేసుకున్నా. ఈరోజు నాకు న్యాయం కావాలా. ఇక్కడ మొత్తం వాళ్ళే ఉంటే ఏంటి? ఏమి వాళ్ళు ఉంటే చంపుతారు నన్ను? చంపండి, నేను కూడా చచ్చిపోతా. ఈయన్నే ఒకే గుంతలో ఇద్దరిని వేసి పుడ్చండి. నాకు న్యాయం అన్నా చేయాలా, లేదా వాడు వాడి ఫ్యామిలీ జైలు కన్నా పోవాలా. నేను ఒప్పుకోను. ముఖ్యంగా ఆడబిడ్డ వేధింపులు, వాళ్ళ ఆడబిడ్డ గురించి నాకు ప్రతిరోజు చెప్పింది. దానికి సాక్ష్యాలు కూడా నా దగ్గర ఉన్నాయి. నేను పోలీసు వారికి చూపించుకుంటాను. అవన్నీ ఆ పిల్ల మాట్లాడేటన్నీ ఉండేవి మనుషుల ముందరే. ఆకుల లక్ష్మీ మౌనిక 22 సంవత్సరం డిగ్రీ చదివింది సార్. అది కూడా స్పాన్సర్షిప్తో పాపను డిగ్రీ చదివించుకున్నాను. నాకు చదివించే స్తోమత లేక ఇంటర్ వరకు చదివించు. ఇది ఎన్ని గంటలకు జరిగింది? నాకు తెలియదు సార్. 5 గంటలకు నన్ను పిలుచుకొచ్చినారు. అప్పటికే పాప చల్లబడిపోయింది బాడీ. నేను ఏదైనా పురుగుల మందో పాడేమో తాగిందేమో స్మెల్ చూస్తే స్మెల్ రాలేదు. కొంచెం గుండె మీద చెవు పెడతానే అప్పటికి గుండె అయిపోయింది. ఇతను చెప్తున్నాడు నేను పెళ్ళికి వెళ్తే ఫోన్ ఎత్తలేదని చచ్చిపోయింది అంటున్నాడు. ఫోన్ ఎత్తకపోతే చచ్చిపోయేంత పిరికిది నా పిల్ల కాదు. వచ్చేంత వరకు కొట్లాడే విధం ఆ పిల్ల. ఆ పిల్ల అంత డేట్ డాషింగ్ నాకు లేదు. నేనే పిరికిదాన్ని ఎక్కువ మాట. నైట్ నాకు చెప్పింది ధైర్యం, కొడుకులాగా నేను సాగుతాను. ఇప్పుడు నా బిడ్డ నాకు లేదు. నా బిడ్డ నాకు కావాలి సార్. లేదు నా బిడ్డ లేదు, నన్ను కూడా అదే గుంతలేసి పూడ్చామని చెప్పండి. పోలీసు వారి దగ్గరికి వెళ్ళి వాడు మీడియా వాళ్ళను అందరినీ ఇప్పుడు ఒక్కరిని కొంటానులే నాగా డబ్బులు ఉంది అని వీళ్ళకు లంచాలు ఇచ్చి కథలు పడితే నా దగ్గర కుదరదు. వాడు ఇంతకుముందు కూడా వాడి మీద కేసు కొంటంలో ఎఫ్ఐఆర్ కాకముందు ఆయన నాగరాజు పెద్ద గగనం చేసినాడు ఆడ. కాకపోతే న్యాయం నా తిట్టుంది కాబట్టి నేనే ఇంటికి వచ్చినాను. ఆడదాని మీద చేయి చేసుకోవడము. ఇప్పుడు ఉండే వాళ్ళందరూ ఆయన మనుషులే ఉంటారు చాలామంది. చెప్పుకుంటే కూడా నాకేం భయం లేదు. వాడు వచ్చి నన్ను పీకేదేం లేదు. ఈ సర్కిల్ దగ్గర సార్ వాళ్ళ అక్కగారి ఇల్లు మాసపేట సర్కిల్లోనే. గత 6 నెలలుగా తెచ్చి బందికానా చేసినారు. ఇంట్లో పని మనిషిని చేసినారు. ఆ పిల్లను ముఖ్యంగా నాకు చెప్పి బాధపడిన పిల్లకు 2 ఆపరేషన్ లేని దానివల్ల ఆ పిల్ల బాధపడింది.